నమస్తే, వెల్కమ్ టు మనీ పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఫౌండర్ ఆఫ్ ఎక్స్పైరీ డే ట్రేడర్ తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక బిగినర్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి? ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏ టైంలో ఎటువంటి డెసిజన్ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్లో అనేది. ఒక బిగినర్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎటువంటి నాలెడ్జ్ ఉండాలని మీరు చెప్తారు? సింపుల్, మనకి స్టాక్ మార్కెట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, 2 ట్రేడింగ్. ఈ 2 డిఫరెంట్ సెగ్మెంట్స్. సో మనం ట్రేడింగ్ గురించి పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతానికైతే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు స్టాక్ మార్కెట్లో బిగినర్గా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు 3 థింగ్స్ తెలియాలి. బేసిక్గా మీకు స్టాక్ మార్కెట్ అనేది కాదు, ఎనీథింగ్, ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మీకు ఫస్ట్ కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ స్టాక్ మార్కెట్లో కూడా కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు ఫండమెంటల్ నాలెడ్జ్ అన్నా ఉండాలి, లేదా టెక్నికల్ నాలెడ్జ్ అన్నా ఉండాలి. కామన్ సెన్స్ అంటే నేనేం చెప్తానంటే సింపుల్గా మీకు కామన్ సెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్లో ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకోండి. జనరల్గా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఏ లొకేషన్లో అయితే మోర్ డిమాండ్ ఉందో. మేబీ మీకు ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కట్స్లో మేబీ 1 cent వచ్చేసి మీకు 1 lakh రావచ్చు. బట్ అది అప్రిషియేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అదే మీకు హైదరాబాద్ సిటీ ఇన్సైడ్ కొన్ని ఏరియాస్ డెవలప్ అవుతున్న ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్లో మేబీ 1 cent 10 lakh ఉండొచ్చు. బట్ ఆ 10 lakh మనీ ఫాస్ట్గా గ్రో, మీరు 10 lakh అక్కడ ఇన్వెస్ట్ చేసినా దానికి అప్రిషియేషన్ ఫాస్ట్గా వస్తుంది. సో మీకు అక్కడ 1 cent 1 lakh వస్తుందని అవుట్స్కట్స్లో, ఇక్కడ 10 lakh వస్తుందని చెప్పేసి మీరు 1 lakh తీసుకున్నారనుకో, అది అప్రిషియేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంత టైం మీరు వెయిట్ చేయాలి. అదే తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, మీకు 10 lakh మనీ ఎక్కువ అవ్వచ్చు, బట్ అదే రేంజ్లో అప్రిషియేషన్ కూడా మీకు ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు కామన్ సెన్స్ అంటే మనకి ఫస్ట్ ఆ బిజినెస్ మోడల్ ఐడియా ఉండాలి. ఆ పర్టికులర్ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఐడియా ఉండాలి. అది ఏ సెగ్మెంట్లో వర్క్ చేస్తుంది, మీకు దాన్ని బట్టి రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సిన కామన్ సెన్స్ ఇన్ ద సెన్స్ ఆ ఫీల్డ్ ట్రెండీ ఫీల్డా కాదు. ఇప్పుడు మీరు ఆటోమొబైల్ సెక్టర్ తీసుకున్నారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కార్స్ అనేవి ఆల్రెడీ ఎగ్జాస్టెడ్. ట్రెండీ ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఇప్పుడు మీరు మహీంద్రా తీసుకున్నారు, లేదా టాటా మోటార్స్ తీసుకున్నారు, ఈ మారుతి సుజుకి తీసుకున్నారు, లేదా ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీ హీరో మోటార్ కప్ తీసుకున్నారు. వీటిలో ఏంటంటే ఏ కంపెనీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫాస్ట్గా డిజైన్ చేస్తుంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ డిజైన్ చేయడానికి రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్కి ఎంత ఇన్వెస్ట్మెంట్, అంటే ఎంత ఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఆ రీసెర్చ్ టీమ్ ఉందా లేదా, అంటే రెవల్యూషన్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ సైడ్ ఈ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయా లేదా? ఓకే, లైక్ దట్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి బ్యాటరీస్ కావాలి. ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ ఏంటి, వాటిలో బెస్ట్ కంపెనీస్ ఏంటి? సో అంటే ఫస్ట్ మీకు కామన్ సెన్స్ ఇన్ ద సెన్స్ ఆ బిజినెస్ని ఐడెంటిఫై చేయడం. ఓకే, సో ఇది ఫీల్డ్. ఇంకొన్ని ఇన్నోవేటివ్ ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రజెంట్ టెక్నాలజీ వైజ్ ఐటీ సెక్టర్లో ఇన్నోవేటివ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ సైడ్ ఏ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి ఏంటి? సో ఇలా ప్రతి సెక్టర్కి ఇన్నోవేషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ ఇన్నోవేషన్, ఇప్పుడు ఎనర్జీ సెక్టర్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మనకి కోల్ అనేది లిమిటెడ్ సోర్స్, ఒక నాన్ రెన్యూబుల్. సో మనకి సోలార్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ. సో ఏం చేయాలంటే ఏది పర్మనెంట్ థింగ్. ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది ఫ్యూచర్ ట్రెండ్ అవుతుంది. సో ఈ కోల్ ఇవన్నీ ఏంటంటే ఒక టైం వరకు, ఆ తర్వాత అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. అట్లా మీకు ఆ బిజినెస్కి ఎంత స్కోప్ ఉంది, అది ఎంత ఇన్నోవేటివ్గా ఉంది, అంటే ప్రజెంట్ ట్రెండ్ అండ్ ప్రజెంట్ మోడర్న్ వరల్డ్కి తగ్గట్టుగా ఆ కంపెనీస్ ఆ సెక్టర్లో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయా లేదా. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి బేసిక్గా. అంటే దాంతోపాటు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ మీకు ఫాస్ట్గా గ్రో అవ్వాలా, అట్లా రిటర్న్స్ ఎలా ఇవ్వాలనేది. ఇప్పుడు మీరు ఎఫ్ఎంసీజీ సెక్టర్ సెలెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటానియా కంపెనీ తీసుకున్నారు. బ్రిటానియా అనేది స్టేబుల్ కంపెనీ. ఇప్పుడు బ్రిటానియా బిస్కెట్లు పీపుల్ జనరల్గా దీన్ని డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ దట్ హిందుస్థాన్ యూనిలివర్ తీసుకోండి. అవి ఏదైతే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఆ ప్రొడక్ట్స్ అనేసి మనం రెగ్యులర్గా వాడేవి. ఇప్పుడు మనం రెగ్యులర్గా పిజ్జా తింటాం, లేకపోతే కేఎఫ్సీకి వెళ్తాం. సో వాటికి రిలేటెడ్గా ఏ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు దేవ్యాని అనే కంపెనీ ఉంది. సో ఈ కంపెనీస్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉంటాయి. సో ఐటీసీ ఉంది. ఈ బిజినెస్లన్నీ స్టేబుల్గా ఉంటాయి. వాటి నుంచి మనం పెద్ద రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ అలాగని మన క్యాపిటల్కి రిస్క్ ఉండదు.
ఓకే, ఎందుకంటే అవన్నీ స్లోగా గ్రో అవుతూ ఉంటాయి, అప్రిషియేట్ అవుతూ ఉంటాయి. సో సెన్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీ రిస్క్. ఇప్పుడు మీరు ఇన్నోవేటివ్ ఫీల్డ్స్ తీసుకున్నారనుకోండి, ఆ ఇన్నోవేషన్ వర్కౌట్ అయితే ఆ స్టాక్ బూమ్ అవుతుంది. వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అక్కడ మీకు అంటే లైక్ మీరు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా కామన్ సెన్స్ వైజ్ కొంత స్టేబుల్గా ఉండే ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేబుల్ థింగ్స్, కొన్ని ఏమో ఇన్నోవేటివ్ థింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు మల్టిపుల్ వేస్లో డైవర్సిఫై చేసుకున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ ఉంటుంది. దీనికి మీకు నాలెడ్జ్ అవసరం లేదు, స్టాక్ మార్కెట్ గురించి మీకు ఏం నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు కామన్ సెన్స్ ఉండాలి అంతే. ఇప్పుడు మీ దగ్గర 10 లక్షలు మనీ ఉంది, 10 లక్షలు తీసుకెళ్ళి ఒకే స్టాక్లో పెట్టేశారు అనుకోండి, ఆ స్టాక్ బ్యాంక్ రప్ట్ అయింది అనుకోండి, సో అప్పుడు మీకు ఏమవుతుంది, 10 lakh మనీ రిస్క్ అవుతుంది. అలా కాకుండా మీ దగ్గర 10 లక్షల మనీ ఉంటే దాన్ని మీరు డొనేట్ చేసుకోవాలి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ కింద, ఫార్మా సెక్టర్ కింద, వేరియస్ సెక్టర్స్కి, ఆటోమొబైల్ సెక్టర్ కింద, ఎనర్జీ సెక్టర్ కింద, ఐటీ సెక్టర్ కింద, సో ఇంత డివైడ్ చేసుకొని. అండ్ మీకు మార్కెట్ సైకిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి రిసిషన్ టైం నడుస్తుంది రైట్ నో. సో ఈ రిసిషన్ వల్ల ఏంటంటే ఐటీ సెక్టర్ టాప్ నుంచి ఆల్మోస్ట్ 30-40% కరెక్షన్ వచ్చింది. అది రైట్ టైం కదా ఐటీలో ఇన్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు లైక్ యూఎస్ ఇన్ఫ్లేషన్ కానీ ఇండియన్ ఇన్ఫ్లేషన్ కానీ కంట్రోల్ అయింది, ఇప్పుడు రిసిషన్ కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు ఐటీ సెక్టర్ బూమ్ అవుతుంది, ఇది రైట్ టైం ఐటీ సెక్టర్లో ఎంటర్ అవ్వడానికి. అట్లా ఒక్కో సెక్టర్కి ఒక్కో టైం ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ తీసుకున్నాం అనుకోండి, మన ఇండియా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. సో మనకి మాన్సూన్ సీజన్ అనేది ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ ఉంటుంది, ఆ టైంలో అవి బూమ్ అవుతాయి. ఇప్పుడు ఏసీస్ లైక్ మనకి ఏసీ సెక్టర్ తీసుకున్నారనుకోండి, మనకి సమ్మర్ వచ్చింది అనుకోండి, ఏసీస్కి మంచి డిమాండ్ ఉంటుంది, వోల్టాస్ కానీ వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. సో కామన్ సెన్స్ ఇదంతా. దీనికి మీకేం నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్ అంటే మీకు ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పాను కదా, అవే మీకు ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు బిజినెస్ ఏంటి, సీజన్ ఏంటి, దానికి డిమాండ్ ఉంటుందా లేదా, ఆ సెక్టర్లో బెస్ట్ కంపెనీస్ ఏంటి, మీ దగ్గర 10 లక్షల మనీ ఉంటే ఆ మనీని ఎలా డైవర్సిఫై చేసుకోవాలి, అలా మీరు డైవర్సిఫై చేసి పెట్టుకుంటే నో ప్రాబ్లం. మీకు ఒక సెక్టర్ లాస్లోకి వెళ్తే ఇంకో సెక్టర్ బ్యాలెన్స్ అవుతుంది. అట్లీస్ట్ మీకు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. కొన్ని స్టాక్స్ ఏంటంటే బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. ఇది బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వే, కామన్ సెన్స్ వైజ్. ఆ తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీని ఇన్డెప్త్గా అనాలిసిస్ చేయడం. సో ఫస్ట్ నేను బిజినెస్ని అర్థం చేసుకోవడం అనేది కామన్ థింగ్. ఆ తర్వాత లైక్ మీకు స్టాక్ మార్కెట్ సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్ ఏంటంటే మనకి ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్ ఇది Q1. ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months కంపెనీస్ పర్ఫార్మెన్స్ వచ్చేసి జూలైలో రిజల్ట్స్ వస్తాయి. ఆ జూలై రిజల్ట్స్ ఎలా వచ్చాయి, ఓకే. ఆ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 months Q2. ఈ Q2 రిజల్ట్స్ వచ్చేసి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో వస్తాయి. అక్టోబర్ మంత్ ఎలా ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అక్టోబర్ మంత్లో మనకి దివాళీ ఉంటుంది, దసరా, దీపావళి రెండు దగ్గర ఉంటాయి. అవి దీపావళి అనేది నార్త్ ఇండియాలో చాలా బిగ్ ఫెస్టివల్. సో ఆ టైంలో యూజ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. జనరల్గా ఏంటంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్ మంత్ బులిష్ మార్కెట్ వచ్చి బులిష్గా ఉంటుంది జనరల్గా బై నేచర్. ఎందుకంటే ఆ టైంలో పీపుల్ ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తుంటారు బేసిక్గా. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 months వచ్చి Q3 అవి జనవరిలో వస్తాయి. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దాని రిజల్ట్స్ ఏప్రిల్లో వస్తాయి. సో ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ రిజల్ట్స్ తగ్గట్టుగా స్టాక్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ సమ్టైమ్స్ ఆ రిజల్ట్స్ రాకముందే బిగ్ ప్లేయర్స్కి ఆ రిజల్ట్స్ ఎస్టిమేషన్ ఉంటుంది. దానివల్ల ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయకముందే పీపుల్ ఆ స్టాక్స్లో మనీ బయింగ్ చేస్తుంటారు, మనీ పంప్ చేస్తుంటారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ స్టాక్ ఫాలో అవడం స్టార్ట్ అవుతుంది. సమ్టైమ్స్ రిజల్ట్స్ పాజిటివ్గా వస్తే ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది, కానీ స్టాక్ ఫాలో అవుతుంటుంది. రీజన్ ఏంటంటే ముందే ఆ స్టాక్లో మనీ పంప్ చేస్తుంటారు. ఆ రిజల్ట్స్ ముందే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కంపెనీస్ ఆ ప్రాఫిట్ బుక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనం ఆ రిజల్ట్స్ వచ్చే ముందు ఆ కంపెనీ ఏ లెవెల్లో ఉంది, అంటే ఆల్రెడీ బయ్యింగ్ జరిగిందా లేదా అండర్ పర్ఫార్మెన్స్ ఉందా, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే, ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ వైజ్గా మనం స్టాక్స్ని అనాలిసిస్ చేయొచ్చు. అలానే P&L స్టేట్మెంట్ ఉంటుంది. అదేంటంటే టోటల్ ఇయర్ మొత్తం ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఆ తర్వాత మీకు బ్యాలెన్స్ షీట్ అని ఉంటుంది, అంటే కంపెనీ అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, ఆ కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ కంపెనీ అంటే కంప్లీట్ అసెట్స్ అవ్వచ్చు, లైబిలిటీస్ అవ్వచ్చు. ఆ తర్వాత మీకు వచ్చి క్యాష్ ఫ్లో. ఇప్పుడు ఆ కంపెనీ టోటల్ మనీ ఒక 1 lakh crore అనుకుందాం. ఆ 1 lakh crore మనీ వాళ్ళ ఎంప్లాయీస్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు, లేకపోతే ఆ కంపెనీ ఇన్నోవేషన్ అంటే లైక్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది, అంటే నేను ఇందాక చెప్పినట్టు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. లైక్ ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ అనుకోండి, డీజిల్ పెట్రోల్ కార్స్ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వాలి. ఈ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇన్నోవేషన్ కోసం వీళ్ళు ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారు,
వాళ్ళ టోటల్ ఫండ్స్లో ఎంప్లాయీస్కి ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారు, ఎంప్లాయీస్కి ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో ఎంప్లాయీస్ సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా ఆ కంపెనీ మీద. మీకు ఐటీ కంపెనీస్ అయితే అట్రిబ్యూషన్ రేట్ అని ఉంటుంది, అంటే ఇయర్లీ ఆ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ మానేస్తున్నారు, షిఫ్ట్ అవుతున్నారు యాక్చువల్గా. ఇట్లా మీకు క్యాష్ ఫ్లో అనేది మీరు స్టడీ చేయగలగాలి. దాంతోపాటు ఫేస్ వాల్యూ అని ఉంటుంది, పిఈ రేషియో అని ఉంటుంది. ఇలా కంప్లీట్ ఫండమెంటల్స్ ఉంటాయి, అంటే కంపెనీ మీద క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా. సో ఈ టోటల్ థింగ్స్ అన్ని మనం అర్థం చేసుకోవడమే ఫండమెంటల్ అనాలిసిస్. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ తెలియడం ఏంటంటే కంపెనీ స్ట్రెంగ్త్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ఒక కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందనుకోండి, లాంగ్ టర్మ్లో దాని డైరెక్షన్ అప్ సైడ్ ఉంటుంది. ఓకే, అదే ఆ కంపెనీ వీక్గా ఉందనుకోండి ఫాలో అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ కంపెనీ ఏమన్నా చేసే బిజినెస్, ఇప్పుడు ఐటీసీ తీసుకున్నారనుకోండి, టొబాకో బిజినెస్ ఉంటుంది. ఆ టొబాకో బిజినెస్కి గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎలా పడితే అలా పెంచేస్తుంది, ఎందుకంటే టొబాకో అనేది ప్రొహిబిటెడ్ బేసిక్గా. బట్ పీపుల్ కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి దానికి అన్నిటికంటే ఇది ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రాఫిటబుల్గా ఉంటుంది, బట్ ఈ టొబాకో బిజినెస్ రన్ చేయడం వల్ల మేబీ ట్యాక్స్ పెంచే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు ఏదైతే బిజినెస్ రన్ చేస్తున్నారో ఆ బిజినెస్ సొసైటీకి వెళ్ళిపోతుందా లేదా సమ్టైమ్స్ అది సొసైటీకి బ్యాడ్ అయినా పీపుల్ బ్యాడ్ థింగ్స్ని లైక్ చేస్తారు. బట్ దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ దాని నుంచి ఎక్కువ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ బిజినెస్ తీసుకోండి, టొబాకో బిజినెస్ తీసుకోండి, ఇవి చాలా సూపర్గా రన్ అవుతాయి ఇండియాలో. బట్ అదే గవర్నమెంట్ కూడా వాటి మీద ట్యాక్సెస్ చాలా హెవీగా వేస్తుంది. అంటే థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఇండైరెక్ట్గా వాటిని ఎంకరేజ్ చేయకపోవచ్చు, బట్ వాటి నుంచి రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి యాక్చువల్గా. సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి ఆ కంపెనీని. ఇట్లా మీరు ఫండమెంటల్గా కొన్ని థింగ్స్ అయితే మీకు తెలియాలి. ఇంకా ఫర్దర్ సెషన్స్లో ఫండమెంటల్ ఇండివిజువల్ టాపిక్స్, అంటే మీకు P&L స్టేట్మెంట్ ఎలా రీడ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలి, సో లైక్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా అర్థం చేసుకోవాలి, సో దీన్ని బట్టి మన కంపెనీ లాంగ్ టర్మ్లో దాని డైరెక్షన్ ఎలా ఉండొచ్చు అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు.